అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్ కు ముందే వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్ తోనే ఈ సినిమా దుమారాన్ని రేపగా ఈ సినిమాకు 2 నెలల క్రితమే సెన్సార్ పూర్తయినా రిలీజ్ ఆపాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీంతో వ్యూహం సినిమా సెన్సార్ ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసింది. దీంతో ఈ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేయగా విచారణ జరిపిన బెంచ్ ఈ సినిమాకి మరోసారి సమీక్షించాలని సెన్సార్ బోర్డు కు సూచించింది. మళ్లీ సినిమా వీక్షించిన సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇవ్వడంతో వ్యూహం సినిమా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు అయింది. సినిమాను ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక తాజాగా ఈ రిలీజ్ డేట్ కు చంద్రబాబుకి ఉన్న లింక్ ఇదే అంటూ ఒక ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. సిబిఎన్ లక్కీ నెంబర్ 23 అంటూ ఆయన రాసుకొచ్చారు. వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న ఎమ్మెల్యేలు 23 మంది. 2019 ఎన్నికల ఫలితాల వల్ల తాను ఓడిపోయానని తెలుసుకున్న తేదీ 23. బాబు గెలుచుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23. బాబు అరెస్ట్ అయిన తేదీ 9/9/23. సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ 23. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023లో సెప్టెంబర్ 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చిన సిబిఐ కోర్టు బాబు ప్రిజన్ నెంబర్ 7691 సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ 23. సిబిఎన్ ఎన్టీఆర్ దగ్గర నుంచి తాను లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేష్ పుట్టినరోజు 23వ తేదీ. వ్యూహం సినిమా జగగర్జన ఈవెంట్ 23వ తేదీ. వ్యూహం సినిమా రిలీజ్ 23 అని వర్మ ట్వీట్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.